శ్రీశైలం మల్లికార్జున స్వామి గాథ, భక్తి, ప్రేమ మరియు దైవమహిమ కథ. భాగం 1. శ్రీశైల క్షేత్ర పరిచయం, అవతార రహస్యం. ఇది ఒక అపారమైన పవిత్ర క్షేత్రం కథ. గిరుల మధ్య గోపురాల గర్భంలో గోప్యంగా ఉన్న శివశక్తుల తత్వగాథ. ఆ క్షేత్రం పేరు శ్రీశైలం. గోపాలపురం నుండి గోదావరి వరకు, వేములవాడ నుండి వాయవ్య దిశలో ఉన్న ఈ శ్రీశైల క్షేత్రం ప్రపంచంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామిగా, శక్తి భ్రమరాంబ దేవిగా విరాజిల్లుతున్నారు. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుని ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ కలుగును. ఈ క్షేత్రం ఉన్న నల్లమల అరణ్యం సాక్షాత్ దేవతామయంగా ఉంటుంది. అక్కడ అడుగు పెడితే భక్తుని హృదయం శాంతితో నిండిపోతుంది. ఎందుకంటే ఇది శివపార్వతుల నిత్య నివాస స్థలం. పురాణముల ప్రకారం ఈ క్షేత్రం గురించి చెప్పినది ఇలా: ఒకసారి మహాదేవుడు శివుడు తన భక్తుల రక్షణ కోసం మానవ లోకంలో అవతరించాలనుకున్నారు. ఆ సమయంలో ఆయన అనగనగా ఒక పుష్పం, మల్లిక పువ్వు రూపంలో ప్రదర్శన ఇచ్చి అర్జునుడి తపస్సు ఫలితంగా మల్లికార్జున స్వామిగా అవతరించారు. అర్జునుడు పాండవులలో ధీరుడు. అతను హిమాలయాలలో తపస్సు చేస్తూ శివుని దర్శనం కోరుకున్నాడు. శివుడు అతని భక్తిని పరీక్షించడానికి వేటగాడి రూపంలో వచ్చి అతనితో యుద్ధం చేశాడు. తరువాత అర్జునుడు ఆ వేటగాడే పరమశివుడిని తెలుసుకుని పాదాలకు నమస్కరించాడు. అప్పుడు శివుడు అనుగ్రహించి ఇలా అన్నారు: నీ తపస్సు నాకు ప్రీతికరమైందిరా అర్జున, నీవు కోరిన స్థలంలో నేను లింగరూపంలో నిలుస్తాను. అలా శ్రీశైల గిరుల మధ్య మల్లికార్జున స్వామి ప్రదక్షిణ చేస్తూ భక్తుల రక్షణకే ప్రస్థానం ప్రారంభించాడు. ఈ క్షేత్రం గురించి మరో కథ కూడా ఉంది. కుమారస్వామి కార్తికేయుడు మరియు శివపార్వతుల మధ్య ప్రేమ కథ. ఒకసారి కార్తికేయుడు తన సోదరుడు గణేశుడితో ఒక విభేదం కలిగింది. విషయం: ముందుగా ఎవరు ప్రపంచం చుట్టి వస్తే వారికి పుష్పం బహుమతిగా ఇస్తామని అని శివుడు చెప్పారు. గణేశుడు తన తల్లిదండ్రులను చుట్టి ప్రదక్షిణం చేశాడు. ఎందుకంటే ఆయనకు తల్లిదండ్రులే లోకం. కార్తికేయుడు మాత్రం నిజంగా ప్రపంచం చుట్టి వచ్చాడు. తిరిగి వచ్చాక ఈ విషయం తెలిసి ఆయన మనస్తాపంతో కైలాసాన్ని విడిచి దక్షిణ దిశలోకి బయలుదేరాడు. పార్వతీదేవి దుఃఖంతో తన కుమారుని వెతకడానికి వచ్చి నల్లమల గిరుల వద్ద ఆగిపోయింది. అక్కడే శివుడు ఆమెను అనుసరించి వచ్చి ఇద్దరూ కుమారుని దర్శనంతో ఆనందపడి శ్రీశైలం క్షేత్రంగా నిలిచారు. అందుకే ఈ క్షేత్రం శివపార్వతుల కలయిక స్థలం అని చెబుతారు. అక్కడే లింగ రూపంలో శివుడు, మల్లికార్జునుడు, శక్తి భ్రమరాంబ దేవిగా నిలిచారు. ఇక్కడి పవిత్ర నది కృష్ణా నది. దాని జలాలు శివపాద తీర్థం లాంటివి. భక్తులు పాతాళ గంగలో స్నానం చేసి శ్రీశైల దర్శనం చేసుకుంటే పాపాలు కరిగిపోతాయని నమ్మకం. శ్రీశైలం మల్లికార్జున స్వామి గాథ, భాగం 2. భ్రమరాంబ దేవి అవతారం, శ్రీశైల మహిమ. శివుని పాదాల దగ్గర దైవ ప్రేమలో లీనమై ఉన్న ఒక శక్తి రూపం ఉంది. ఆమె భ్రమరాంబ దేవి. ఆమె పేరు వెనుక ఒక గొప్ప గాథ ఉంది. భ్రమర అంటే తేనెటీగ. ఒకప్పుడు రాక్షసుడు అరిందాసురుడు భూమిపై భక్తులను బాధించేవాడు. అతనికి ఎవరూ ఎదుర్కోలేక భూమిపై దేవతలు శరణు కోరారు పార్వతీదేవికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భ్రమరాంబ దేవి ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ కలుగును. ఆమె మహాతపస్సుతో తేనెటీగల రూపం ధరించి ఆ రాక్షసుని సంహరించింది. అప్పటి నుండి ఆమెను భ్రమరాంబ అని పిలుస్తారు. ఆ రాక్షసుని రక్తం భూమిని తాకిన చోట నల్లమల పర్వతాలు ఆవిర్భవించాయి. దేవి అక్కడే నివాసం ఏర్పరుచుకుని శివుని పక్కన శాశ్వతంగా స్థిరపడింది. అందుకే శ్రీశైల క్షేత్రం శివశక్తుల సమ్మేళనంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లింగ రూపంలో విరాజిల్లుతున్న మల్లికార్జున స్వామి, శక్తి రూపంలో భ్రమరాంబ దేవి ఇద్దరూ భక్తులకు సదా కలిసి దర్శనం ఇస్తారు. శ్రీశైల మహిమ, దేవతల క్షేత్రం. భక్తులారా, శ్రీశైలం కేవలం ఒక ఆలయం కాదు, అది దైవ శక్తుల నిత్యస్థలం. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి చెట్టు, ప్రతి గాలి శివపార్వతుల స్మృతిని చెప్పుతుంది. పురాణముల ప్రకారం ఇక్కడ బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, వశిష్ఠుడు వంటి మహర్షులు తపస్సు చేశారు. అక్కడి క్షేత్రమంతా శివశక్తి చక్రం గా భావించబడుతుంది. అదే కారణంగా శ్రీశైల యాత్ర ఒక పుణ్యయాత్రగా మాత్రమే కాక జీవిత మార్పుకు దారితీసే ఆధ్యాత్మిక ప్రస్థానంగా ఉంటుంది. భక్తులు గిరులను ఎక్కుతూ ఓం నమః శివాయ, జై మల్లికార్జున స్వామి అంటూ ఉత్సాహంగా సాగుతారు. ఆ మార్గమంతా శివభక్తుల నినాదాలతో నిండిపోతుంది.
ప్రతి అడుగు, ప్రతి శ్వాస భక్తితో నిండిపోయి ఉంటుంది. పాతాళగంగా మహిమ. శ్రీశైల పాదాలలో ప్రవహించే కృష్ణా నది అక్కడ పాతాళగంగా పేరుతో ప్రసిద్ధి చెందింది. భక్తులు అక్కడ స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని నమ్మకం ఉంది. ఒకప్పుడు గౌతమ మహర్షి తపస్సు చేసి ఆ జలాలను శివార్చనకు ఉపయోగించారు. ఆ తర్వాత శివుడు ఆనందంతో ఆ జలాలకు ముక్తి ప్రదానం చేసే శక్తి ప్రసాదించాడు. కాబట్టి భక్తులు ఈ జలాల్లో స్నానం చేసి హర హర మహాదేవ అని నినదిస్తూ శ్రీశైల గిరులను అధిరోహిస్తారు. ఆలయ చరిత్ర నిర్మాణం. శ్రీశైల దేవస్థానం చరిత్రను పరిశీలిస్తే ఇది కృష్ణా తీరంలోని అద్భుత శిల్పకళా రత్నం. ఇక్కడి ప్రధాన గోపురం, శిలా శిల్పాలు, నంది మంటపం, గర్భగుడిలోని లింగం అన్నీ ప్రాచీన చాళుక్యుల కాలం నాటి కట్టడాలు. ప్రతి శిల్పం ఒక దైవకథ చెబుతుంది. శివుడు తాండవం చేస్తూ ఉన్న రూపం, పార్వతీదేవి అర్ధనారీశ్వర రూపంలో ఉన్న శిల్పం, ఇవన్నీ కళాత్మక అద్భుతాలు. ఈ ఆలయం పైన ఆకాశంలో ఎగిరే పక్షులకే అనిపిస్తుంది. ఇది మానవ నిర్మాణం కాదు, దైవకృతి. భక్తుల అనుభవాలు. ఇక్కడి ప్రతి మూల ఒక అద్భుత అనుభవం ఇస్తుంది. ఒకసారి ఓ భక్తుడు నల్లమల అరణ్యంలో దారి తప్పిపోయాడు. భయంతో మల్లికార్జున రక్షించు అని కేక వేశాడు. అప్పుడు అతనికి ఒక కాంతి రూపం ప్రత్యక్షమై ఆయనను సురక్షితంగా ఆలయానికి తీసుకువచ్చిందట. ఇంకో భక్తురాలు తన కుమారుని కోల్పోయి దేవుని ప్రార్థించింది. అదే రాత్రి ఆమె కలలో స్వామి దర్శనమిచ్చి నీ కుమారుడు సురక్షితంగా ఉన్నాడు అన్నారు. మరుసటి రోజు ఆమె కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు. ఇలాంటి భక్తి అనుభవాలు వేల సంఖ్యలో ఉన్నాయి. శ్రీశైలంలో ప్రార్థించిన వారు ఎవరైనా జీవితంలో ఒక శాంతి, ఆశీర్వాదం మరియు దైవ కరుణను పొందుతారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి గాథ. భాగం 3. ఉత్సవాలు, యాత్ర, భక్తి అనుభూతి, ఆధ్యాత్మిక సందేశం. శ్రీశైలంలో ప్రతిరోజు పండుగే, కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఆ ఆలయ వాతావరణం దైవ స్ఫూర్తితో నిండిపోతుంది. ఈ వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మల్లికార్జునుని కృప సదా ఎల్లప్పుడూ కలుగును. మహాశివరాత్రి ఉత్సవం. ఇది శ్రీశైలంలోని అత్యంత పవిత్రమైన పర్వదినం. ఆ రాత్రి భక్తులు నిద్ర లేకుండా జాగరణ చేస్తారు. ఓం నమః శివాయ జపం మోగుతూనే ఉంటుంది. గోపురాలపై దీపాల వెలుగులు, నంది మంటపం ముందు కాంతులు, కృష్ణా తీరం మీద భక్తుల జలస్నానం అన్నీ కలిసి ఒక అద్భుత దైవ దృశ్యంగా మారతాయి. అర్ధరాత్రి సమయంలో స్వామివారి ఆలయంలో ఘంట నినాదాలు మ్రోగుతాయి. ఆ సమయంలో ఎవరు దర్శనం చేసుకున్నా వారి పాపాలు కరిగిపోతాయని చెబుతారు. కార్తీక దీపోత్సవం. కార్తీక మాసంలో శ్రీశైలం క్షేత్రం స్వర్ణ కాంతులతో మెరిసిపోతుంది. పర్వతాలపై, నది తీరంలో, ఆలయ గోపురాల చుట్టూ భక్తులు దీపాలు వెలిగిస్తారు. అది ఒక ఆధ్యాత్మిక కాంతి సముద్రం లాంటిది. ప్రతి దీపం ఒక భక్తుని మనస్సులోని ఆశయానికి ప్రతీక. శివశక్తులు మనలో వెలుగును నింపాలని అని కోరుతూ భక్తులు ఆ దీపాలను సమర్పిస్తారు. శ్రీశైల యాత్ర మార్గం. భక్తులు యాత్ర మొదలు పెడతారు శివశరణం శివశరణం అనే నినాదాలతో. వారిలో కొందరు పాదయాత్రగా, మరికొందరు వాహనాలపై, ఇంకొందరు భక్తి బృందాలతో హారతులు పట్టుకుని బయలుదేరుతారు. పాతాళగంగ చేరుకునే దారిలో భక్తులు 11 కిలోమీటర్ల గిరి మార్గంలో కీర్తనలు చేస్తారు. ఆ మార్గంలో గాలి కూడా ఓం నమః శివాయ అని పలుకుతుందనే భావన కలుగుతుంది. ఎక్కిన తరువాత ఆలయ గోపురం దర్శనమిస్తే భక్తుని కళ్లలో నీళ్లు తడతాయి. అది భక్తి కన్నీరు కాదు, దైవాన్ని చేరుకున్న ఆనందం. శ్రీశైలంలో జరిగే ప్రత్యేక పూజలు. 1. లింగాభిషేకం. భక్తులు కృష్ణా జలాలతో లింగాన్ని స్నానమర్పిస్తారు. 2. రుద్రాభిషేకం. 1000 పేర్లతో శివుని స్తుతి. 3. పార్వతీ కళ్యాణం. శివపార్వతుల దైవ వివాహ మహోత్సవం. 4. చంద్రగ్రహణ పూజ. ఈ రోజు భక్తులు దీర్ఘాయుష్షు, శాంతి కోసం జపాలు చేస్తారు. 5. కిరాతార్జున ఉత్సవం. అర్జునుడు శివుని దర్శనం పొందిన దినోత్సవం. శ్రీశైల మహిమను అనుభవించిన మహానుభావులు. శ్రీ ఆదిశంకరాచార్య స్వయంగా ఈ క్షేత్రాన్ని దర్శించి శివానందలహరిలో స్తోత్రం రచించారు. కాకతీయులు, చాళుక్యులు, రేచర్ల రాజులు ఈ దేవాలయాన్ని విస్తరించి పునర్నిర్మించారు. ఇంకా అద్భుతం ఏమిటంటే అందరూ ఒకే మాట చెబుతారు, శ్రీశైల దర్శనం కలిగిన వారు జీవితం మార్చుకున్నట్లు. ఆధ్యాత్మిక సందేశం. శ్రీశైలం కేవలం శివాలయం కాదు, అది మనసును శాంతిపరిచే దైవ శక్తి కేంద్రం. ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా భక్తులను రక్షిస్తాడు.
భ్రమరాంబ దేవి ప్రేమగా తల్లిలా కాపాడుతుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఓం నమః శివాయ అనగానే అవసరమైన శాంతి, ధైర్యం, ఆశీర్వాదం మనసులో ప్రవహిస్తుంది. శివుని భక్తుడు అయినవాడు ఏదీ భయపడడు. ఎందుకంటే అతని వెనుక ఉన్నది పరమశివుని కరుణ. ముగింపు. ఇలా శ్రీశైలం మహాక్షేత్రం ఒక పుణ్యభూమి, ఒక ప్రేమ కథ, ఒక భక్తి గాథ. ఇక్కడికి వచ్చిన వారు దైవాన్ని మాత్రమే కాదు, తమ అంతరాత్మలోని శివశక్తిని కూడా దర్శిస్తారు. అందుకే అంటారు, శ్రీశైల దర్శనం కలిగినవాడు మోక్షం పొందినట్టే. జై శ్రీశైల మల్లికార్జున స్వామి. జై భ్రమరాంబ దేవీ మాత.